అమ్మవారికి ఇష్టమైన వాహనం సింహం. సింహం దుర్గామాతకు వాహనంగా ఎలా మారిందో తెలియచేసేందుకు పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పురాణాల ప్రకారం శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. తపస్సు కారణంగా పార్వతీదేవి చీకటిలో కలిసిపోయింది. పెళ్ళైన ఒకరోజు తర్వాత శివుడు పార్వతీదేవిని కాళి అని సంబోధించారు. అలా సంబోధించినప్పుడు పార్వతీదేవి వెంటనే కైలాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ తపస్సు చేయడానికని వెళ్ళింది. ఆ సమయంలో ఆకలితో ఉన్న సింహం అటుగా వచ్చి తపస్సు చేస్తున్న పార్వతీదేవిని వేటాడాలని అనుకుని పార్వతీదేవి వైపు వెళ్ళింది. అయితే అక్కడ తపస్సులో మునిగి ఉన్న దేవిని చూసి మౌనంగా ఆమె ముందు సింహం కూర్చుని ఉంది. అంతటితో ఆగకుండా ఆ అమ్మలగన్న అమ్మపైకి దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ జగన్మాత చుట్టూ రక్షణ కవచం ఉండడంతో సింహం అమ్మవారి మీద దాడి చేయలేకపోతుంది. ఆ తర్వాత కూడా సింహం పార్వతీమాత ధ్యానం నుంచి బయటకు వచ్చేదాకా అక్కడే కూర్చుని వేచి చూస్తుంది. ఇంతలో ఆ పరమశివుడు పార్వతీమాత తపస్సుకు మెచ్చి ఆమెను అనుగ్రహిస్తాడు. గౌరీ రంగులోకి అమ్మవారు మారిపోతారు. అంటే బంగారు రంగు. అందుకే గౌరీ అనే పేరు అమ్మవారికి వచ్చింది. మహాగౌరి, కాత్యాయని, మహేశ్వరి అయిన పార్వతీదేవి తన శక్తితో సింహం అక్కడ ఎందుకు వేచి చూస్తుందో గ్రహిస్తుంది. అడవికి రాజైన సింహం, క్రూర జంతువైన సింహం దీనస్థితిని చూసిన పార్వతీమాత మాతృహృదయం చలిస్తుంది. క్రూర జంతువైన సింహం మీద జాలితో గౌరీదేవి దాన్ని తనతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్తుంది. సింహం అమ్మవారి ఎదురుగా కూర్చుని ఎన్నో రోజులు ఉన్నందువలన దాని యొక్క క్రూరత్వం నశించిపోయి ఉత్తమ గుణాలు లభించాయి. అమ్మవారిని దర్శించిన వెంటనే ఎటువంటి వారికైనా అజ్ఞానం తొలగిపోతుంది. అమ్మవారు తన వాహనమైన సింహానికి సోమనంది అనే పేరు పెట్టి కైలాసానికి తీసుకుని వెళ్తుంది. రాక్షస సంహారంలో అమ్మవారికి సింహం తన వంతు సహాయం చేసి తన కృతజ్ఞతను చూపించింది. మహిషాసురుడు దున్నపోతు రూపంలో ఉన్నప్పుడు సింహం ఆ దున్నపోతుని చీల్చి చంపేసింది. అయితే దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవి అవతారాలను 9 రోజుల పాటు 9 వేర్వేరు రూపాల్లో పూజిస్తారు. ఆయా అవతారాలకు సంబంధించిన శక్తి స్వరూపిణి వేర్వేరు వాహనాలతో దర్శనం ఇస్తుంది. శైలపుత్రి అమ్మవారు ఎద్దు వాహనంగా, గాడిద, కాళరాత్రి వాహనంగా దర్శనమిస్తుంది. పార్వతీదేవి కొడుకు కార్తికేయుడు పేరు స్కందుడు. అందుకే పార్వతీదేవిని స్కందమాత అని పిలుస్తారు. కాత్యాయని దేవి వాహనం కూడా సింహం. కూష్మాండాదేవికి పులి వాహనం కాగా చంద్రఘంటాదేవికి వాహనం కూడా పులే.